శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆగస్టు 14వ తారీఖున ముఖ్యంగా వార్ 2, ఇంకోవైపు కూలీ, ఈ రెండు కూడా రిలీజ్ అవబోతున్నాయి. అయితే వార్ 2లో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇటు కూలీలోనేమో నాగార్జున గారు ఉన్నారు. మరి ఏ సినిమాకి హైప్ ఎక్కువ ఉంది? ట్రైలర్ చూసారా, ఎలా ఉంది? దేని మీద మీరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు? దేనికి హైప్ ఎక్కువ ఉందంటే కూలీకే ఉంది. ఎందుకంటే ఒక రగడ్ లుక్, రగడ్ క్యారెక్టర్ ఉంటాయి కాబట్టి కూలీ అనే పేరు కూడా అదొక స్టార్ కాస్టింగ్ అందరిని పెట్టి తీశారు కాబట్టి దాంట్లో ఏదో మంచి కథతోనే వస్తున్నారు. అందులో కూడా గతంలో చూసుకుంటే మనకి బేస్ట్ ఒకటి, విక్రమ్ ఒకటి, ఇలాంటి చాలా మూవీస్ వచ్చాయి. లోకేష్ కనకరాజ్ గారు ఆ డైరెక్టర్ గారు అంటే అలాంటి మంచి సినిమాలతో మళ్ళీ ఇప్పుడు స్టార్ కాస్టింగ్ పెట్టి అందరినీ 4 నెంబర్స్ హీరోలు అందరు అంటే నెగిటివ్ మేబీ నాగార్జున గారు కూడా దీంట్లో మొన్న కుబేర్లో చేసినట్టు దీంట్లో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారేమో. సో దీన్ని బట్టి చూసుకుంటే నాకు వార్ 2 కంటే కొంచెం కూలీ మూవీకే వెళ్దాము అనేటట్టుగా ఉంది. అంటే ఇక్కడ వార్ 2లో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఒకవైపు రుతిక్ రోషన్ గారు ఉన్నారు కదా, దానికి అంత హైప్ లేదంటారా? అంతే బ్రో, అంటే అది కొంచెం హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే కొంచెం స్మగ్లింగ్, గంజాయి ఇలాంటి కథలతో వస్తేనే ఎక్కువ ఆదరిస్తున్నారు జనాలు. మాస్ యాక్షన్ బాగుంటుంది, ఎవరికైనా మాసే నచ్చింది. ఈ అంటే గత రోజుల్లో చూసుకుంటే అప్పుడంతా పాజిటివ్గా చూసేవాళ్ళు, ఇప్పుడున్న రోజులను బట్టి నెగిటివ్ గానే చూస్తున్నారు కాబట్టి ఇలాంటి స్టోరీలే ఇష్టపడతారు. ఇప్పుడు వార్ 2 ట్రైలర్ కానీ కూలీ ట్రైలర్ గా చూసారు కదా, రెండింటిలో ఏది బాగుంది? బీజిఎం పరంగా కానీ, గ్రాఫిక్స్ పరంగా కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ పరంగా కానీ ఎలా అనిపిస్తున్నాయి రెండింటి? కొంచెం కేఆర్ అద్వానీ ఎక్స్పోజింగ్ బాగుంది అనిపిస్తుంది. సో దాని వార్ 2లో సెకండ్ వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కోసం మూవీకి వెళ్తారు. మేబీ రుతిక్ రోషన్ అంతగా ఆకట్టుకోలేదేమో అనిపిస్తుంది. సో అంటే కొంచెం హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి మూవీస్ ఎక్కువగా ఆదరించరు. మేబీ కూలీ మీద ఇది బాగుంటే దీనికే వెళ్తారు, చెప్పలేము. ఇప్పుడు కూలీలో మరి ఈ వైపు నాగార్జున ఉన్నారు, కన్నడ స్టార్ ఉపేంద్ర ఉన్నారు, అమెరికాన్ ఉన్నాడు, మెయిన్ మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఉన్నారు. మరి ఎంతమంది స్టార్ కాస్టింగ్తో పెట్టారు కదా, ఈ సినిమా మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా కూలీ? పక్కాగా, ఎందుకంటే డైరెక్టర్ గారి మీద నమ్మకం. ఎందుకంటే గతంలో చాలా మూవీస్ మంచి స్టోరీతో వచ్చారు. ఇందులో కూడా నాగార్జున గారు, రజనీకాంత్ గారు, ఇలాగ ఉపేంద్ర గారు, ఇలాగ చాలా మంది స్టార్ కాస్టింగ్ పెట్టి తీస్తున్నారు కాబట్టి పక్క మంచి హిట్ అవుతుంది. మీరైతే వార్ 2కి వెళ్తారా, కూలీకి వెళ్తారా? నేనైతే రెండు చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కూలీకే ఓటేస్తాను. ఎందుకంటే నాకు టైటిల్ని బట్టి వెళ్తాను. నేను ఏదైనా సరే సినిమా బాగుందని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైటిల్ని బట్టి నేను వెళ్తాను. అనిరుద్ధ్ బీజిఎం కూలీకి మళ్ళీ ఇస్తున్నారు అంటే లోకేష్ కనకరాజ్ మూవీస్ అన్ని కూడా అనిరుద్ధ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సినిమా కూడా ఆయన ఇస్తున్నారు కదా, మరి ఎలా ఉంటుందంట? బాగుంది. ఈ మధ్యకాలంలో అనిరుద్ధ్ ఇచ్చే మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ హైలైట్ అవుతున్నాయి కాబట్టి బాగుంటుంది. కూలీలో కూడా సాంగ్స్ అన్నీ హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే మొన్న చూసుకుంటే మోనికా సాంగ్ 50 మిలియన్కి క్రాస్ అయింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్లో ఉంటుంది. ఒక మాటలో వార్ 2 కూలీయా? ఒక్క మాటలో చెప్పాలంటే కూలీ.